రాయి కాబట్టి సరిపోయింది, మరొకటి అయితే ఎలా ఉండేది అనుకుంటున్నారు? ఏంటి అసలు విజయవాడలో ఇటువంటి సంఘటనలు ఇప్పుడు జరగడం? చాలా రాష్ట్రం కాదు దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దీని గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ కూడా మాట్లాడాడు. అంటే విజయవాడ స్థాయిని పూర్తిగా దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు విజయవాడని పూర్తిగా ఒక రౌడీ రాజ్యంగా మార్చేసి విజయవాడ డెవలప్మెంట్ కాకుండా ఈ విధంగా చేశాడు. ఇంకోటి రాయి కాకుండా వేరే ఏదన్నా అయితే అనుకుంటారు కదా, అది ఊహించుకోవడానికి ఎలా ఉందంటే దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికే కోల్పోయాము. రాష్ట్రం వెనక్కి అంధకారంలోకి వెళ్ళిపోయింది. రాజధాని లేక స్టేట్ విడిపోయి పేదలకు కానీ ఇల్లు కానీ ఏదన్నా A to Z ఏదన్నా కానీ వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి నాయకుడు ఇంక పొట్టబోడు అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర అంటే జనాల్లోకి వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారిని మనకి నిరంతరం గుర్తు చేస్తూ ఆయన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాడు. ఈయన మాత్రం మిస్ చేసుకోకూడదని జనాలు మాత్రం కంకణం కట్టుకుని ఉన్నారు. లోకేష్ అంటున్నాడు రెడ్ బుక్ పేర్లు రాసుకుంటున్నాను, వీళ్ళందరినీ చర్యలు తీసుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా చెప్తున్నాడు. ఏంటి ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలేనా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను అమ్మఒడి ఇంకొంచెం మెరుగైన ఇదిగా ఇస్తా, గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయిలో సంక్షేమ పథకాలు తీసుకెళ్తానంటున్నాడు. నేను వస్తే ఇది చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే చేస్తున్నాడు. కానీ లోకేష్ ఏమంటున్నాడు తెలుసా, రేపు గనక వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి గొడవలు, బస్సులు తగలబెట్టడం, నిరసనలు అయ్యి అని చెప్పి షాపులు లూటీలు చేయటం, ఈ విధంగా రాష్ట్రాన్ని మొత్తం కొల్లలం చేసి ప్రజల్ని పనులకు వెళ్లకుండా ఏమీ లేకుండా రాష్ట్రాన్ని వెనక్కు తోసి, అంటే వాళ్ళకి అధికారం లేకపోతే ఎవడైనా అధికారం మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేరు. ఇప్పుడు పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో కూడా పేదలందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పే కదా ముసలోళ్ళకి, ముతకోళ్ళకి, లేకపోతే వికలాంగులకి పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు, విజయవాడ వచ్చాడు. విజయవాడ ఆయన 3 రాజధానులు ప్రకటించాడు కదా. విజయవాడ నేను తీసేలేదు రాజధాని కింద, వైజాగ్, విజయవాడ అలాగే కర్నూలు న్యాయ రాజధాని కింద చేశాడు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాడు. రాష్ట్రం అంతా బాగుండాలి కానీ వీళ్ళ కడుపు అంటే ఏంటి, రాష్ట్రం అంతా బాగుంటే వీళ్ళకి ఇష్టం లేదా? ఇష్టం లేదనే ఈ దాడులు చేస్తున్నారు. బోండావమ్మ చూస్తున్నాడు, అతను బోండావమ్మ గోండావమ్మ అని చెప్పి చరిత్ర. చంద్రబాబు అంటున్నాడు పిల్ల బచ్చా నేను అంత చూస్తా, ఈసారి లెక్క తేలుస్తా అంటున్నాడు. ఓకే సార్, జగన్ పిల్ల బచ్చా కాబట్టి ఆ దెబ్బ తట్టుకున్నాడు. ఇదే రాయి దెబ్బ నువ్వు తట్టుకోగలవా? మొన్న జైల్లో కూర్చున్నప్పుడు నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇంకా వయసు అయిపోయింది, ఇంకా రేపో మాపో ఇంకా సర్దేసుకుంటున్నాను మొత్తం అని చెప్పి ప్యాకప్ అన్నావు కదా. మరి ఇప్పుడేం పిల్ల బచ్చా అంటున్నావు? ఇదే దెబ్బ నువ్వు దోచుకుంటావు చంద్రబాబు. మానవత్వంతో మాట్లాడు చంద్రబాబు, ఏదన్నా కానీ నువ్వు మనిషివే. నువ్వు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వచ్చారు. నీకు తగిలిన నొప్పి ఆయనకి తగిలిన నొప్పే. టీడీపీ వాళ్ళు మరో కోడికత్తి డ్రామాకు తెరలేచిందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కోడికత్తి చేసిందే మీరు, అది మర్చిపోయి ఇదయ్యే లోపల మళ్ళీ రాళ్ళు పెట్టి దాడి చేస్తున్నారు. దీని వెనకాల పూర్తిగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలంటారు. చర్యలు ఈ నిగ్గు తేల్చి చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకసారి మళ్ళీ లోపల కూర్చోబెడితే ఇంకోటి ఎవరైనా ఈ విధంగా ఏ పార్టీ అయినా సరే, ఒక వైసీపీ కాదు వేరే పార్టీలు ఏ పార్టీ మీద ఇలా జరగకుండా చర్య తీసుకోవాలి దీని మీద.